జ్యేష్ఠ పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. దీనినే ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలని అనేక రకాల పనులను చేస్తూ ఉంటాము. అయినా కొన్నిసార్లు లక్ష్మి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. కానీ జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు, లక్ష్మి ఇంట్లో నుండి బయటకు వెళ్ళమన్నా వెళ్ళదు. లక్ష్మి ఇంట్లో స్థిర నివాసం చేస్తే మనం దేనికి లోటు లేకుండా ఆనందంగా జీవిస్తాము. మరి లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేయాలంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఏమి చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి పౌర్ణమి విశేషమైన పౌర్ణమే, కానీ ఈ ఏరువాక పౌర్ణమికి ఒక ప్రత్యేకమైన విశిష్టత అనేది ఉంది. జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా మీరు చేసినట్లయితే మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు. వ్యాపారం చేసేవారికి వారి వ్యాపారాలలో లాభాలను చూస్తారు. మీ పిల్లలు చదువుల్లో రాణిస్తారు. అలాగే ఏ పని చేసినా కలిసి రావటం లేదు అని బాధపడే వారికి విజయాలు వస్తాయి. ఇలా అన్ని రకాలుగా కూడా మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మరి జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఏమి చేయాలో తెలుసుకునే ముందు జ్యేష్ఠ పౌర్ణమి గురించి తెలుసుకుందాము. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజున వివాహితులు వట సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజు ఉపవాసాలను చేస్తారు. వట వృక్షానికి అంటే మర్రి చెట్టుకు పూజలు చేస్తారు. మర్రి చెట్టుకు దారం చుడుతూ 11 ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. పూర్వం ఇంద్రమద్యుడనే ఒక రాజు జగన్నాథ స్వామికి 108 కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు. ఈ స్నానయాత్ర తరువాత 15 రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు. ఆ స్నానయాత్ర జ్యేష్ఠ పౌర్ణమి నాడు ప్రారంభమయ్యింది. స్కాంద పురాణంలోని ఒక కథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథునిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడే. అందుకనే ఈ రోజును జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు చేసే సత్యనారాయణ వ్రతం విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున శ్రీకృష్ణుణ్ణి స్తుతించటం, జగన్నాథుణ్ణి సేవించటం శుభదాయకం. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ రోజున బ్రహ్మదేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఉపవాసం చేసి మర్రి చెట్టుకు ప్రదక్షిణం చేయటం వలన ఆయురారోగ్యాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. జ్యేష్ఠ పూర్ణిమ నాడు వట సావిత్రి వ్రతం చేయటం వలన దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. జ్యేష్ఠ పౌర్ణమికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఈరోజే రైతులు వ్యవసాయ పనులను ఆరంభిస్తూ భూమి పూజ చేస్తూ ఉంటారు. జ్యేష్ఠ పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి లేదా ఏరువాక పూర్ణిమ అని అంటూ ఉంటారు. ఏరువాక పౌర్ణమి రైతుల పండుగగా పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉంటారు. వ్యవసాయం ఒక యజ్ఞం. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు భూమి పూజ చేయటం అనాదిగా వస్తున్న ఆచారం కాబట్టి భూమి పూజ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మన భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం. అటువంటి వ్యవసాయాన్ని చేసే ముందు రైతులు భూమాతకు పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు ప్రారంభించటం ఆనవాయితీగా వస్తోంది. మొట్టమొదటిగా భూమి పూజ చేసి పొలాలలో దుక్కి దున్నడాన్ని ఏరువాక అంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెప్తూ ఉంటారు. జ్యేష్ఠ పౌర్ణమి రోజు వచ్చే పౌర్ణమి ఏరువాక పౌర్ణమి అంటారు. ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ఉదయమే నిద్రలేచి ఎద్దులను శుభ్రం చేసుకుని ఎద్దుల కొమ్ములకు రంగులు పూసి కాళ్లకు గజ్జెలు అలంకరించి ఎద్దులను ఎంతో అందంగా ముస్తాబు చేస్తారు. ఈ విధంగా అలంకరించిన ఎద్దులకు నాగలి కట్టి దీప ధూప నైవేద్యాలతో పూజను నిర్వహిస్తారు. ఈ విధంగా ఎద్దులను అలంకరించి పొలాన్ని దున్నడానికి జ్యేష్ఠ నక్షత్రం ఎంతో మంచి నక్షత్రమని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తూ ఉన్నారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉండటం వల్ల ఈ పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం శుద్ధోదన మహారాజు ఆనాడు కపిల వస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా విష్ణు పురాణంలో కూడా సీతాయజ్ఞంగా ఏరువాకను వివరించింది. సీత అంటే నాగలి అనే అర్థం వస్తుంది. రైతులకు ఎంతో ముఖ్యమైన ఈ పండుగను సంస్కృతంలో ఉద్వృషభ యజ్ఞం అని అనడంలో కారిణి పబ్జం అని జరుపుకుంటూ ఉంటారు. జ్యేష్ఠ పౌర్ణమి ముందు రోజున కుబేర యంత్రాన్ని
ధన ఆకర్షణ యంత్రాన్ని తీసుకొని వాటిని పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి. పౌర్ణమి రోజున ఆ యంత్రాలను కడగకూడదు. కడిగి వాటితో పూజను చేయకూడదు. ఎందుకంటే ముందు రోజు వాటిని శుభ్రం చేసుకోవటం వలన వాటిల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే తొలగిపోతుంది. కాబట్టి వాటిని జ్యేష్ఠ పౌర్ణమి రోజు ముందు రోజు మాత్రమే శుభ్రం చేసుకోవాలి. జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఈ జువ్వాది దీపాలను వెలిగించుకోవాలి. అందులో ఒక దీపం, చాలా పెద్ద దీపం పెట్టాలి. ఆ దీపం తెల్లవారే వరకు వెలిగేలాగా చూసుకోవాలి. పూజకు అవసరమైనటువంటి పచ్చకర్పూరాన్ని, చందనాన్ని, అగరవత్తులను, సాంబ్రాణి ధూపం వేయడానికి సాంబ్రాన్ని సిద్ధం చేసుకోవాలి. అలాగే 500 గ్రాముల పెసళ్లను తెచ్చుకోవాలి. 500 గ్రాముల పెసళ్లను కట్టడానికి అవసరమైన ఒక గాజు సీసాను సిద్ధం చేసుకోవాలి. స్వామివారికి, అమ్మవారికి పెట్టడానికి అంటే ప్రసాదంగా పెట్టడానికి అవసరమైన పెసరపప్పు, బియ్యంతో కలిపి చేసిన పాయసాన్ని సిద్ధం చేసుకోవాలి. అన్ని రకాల పండ్లను 2 లేదా ఒక్కొక్కటి రకాల చొప్పున అన్ని రకాల పండ్లను ఉండేలాగా చూసుకోవాలి. ఇందులో ఖచ్చితంగా జామకాయలు ఉండేటట్లు చూసుకోవాలి. లక్ష్మీ కాయిన్ యంత్రాలను మీ పూజ గదిలో లక్ష్మీ నారాయణుల ఫోటో దగ్గర పెట్టుకోవాలి. మొదటిగా గణపతి ఆరాధనను చేసుకోవాలి. మీ కోరిక ఏదైతే ఉందో మీ కోరికను చెప్పుకునే బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఆ బెల్లం ముక్కను మీరు తినే పదార్థాలలో ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత గణేష్ అష్టకాన్ని 3 సార్లు పఠించాలి. ఆ తర్వాత స్వామి, ఈ ఏరువాక పౌర్ణమి రోజు నుండి నా జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నన్ను అనుగ్రహించు స్వామి అని చెప్పుకొని నమస్కారం చేసుకుని స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించుకోవాలి. ఆ తర్వాత ఆయన పటాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర ఉన్న లక్ష్మీ కాయిన్స్ని, కుబేర యంత్రాన్ని, ధనాకర్షణ యంత్రాన్ని తీసుకొని కమలపాకుల మీద పెట్టుకోవాలి. లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని, విష్ణుమూర్తి అష్టోత్తరాన్ని చదువుకోవాలి. వాటితో పాటు కుబేర అష్టోత్తరాన్ని కూడా చదువుతూ ఈ యంత్రాలకు పసుపు, చందనం, కర్పూరంతో పాటు పొట్టివేళ్ల పౌడర్తో అభిషేకం చేసుకోవాలి. అభిషేకం చేసేటప్పుడు కొంచెం జువ్వాది పౌడర్ను కూడా వేసుకొని అభిషేకం చేయాలి. యంత్రాలు లేనివారు లక్ష్మీ నారాయణుల పటానికి వీటితో అభిషేకం చేసుకోవాలి. ఒట్టివేళ్ల పౌడర్తో స్వామివారికి అభిషేకం చేయటం వలన స్వామివారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. అభిషేకం చేసిన తర్వాత వాటిని అంటే లక్ష్మీ నారాయణుల పటాలను శుభ్రంగా తుడిచి ఒక ప్లేట్లో తమలపాకులను వేసి చందనం, గంధం, కుంకుమలతో లక్ష్మీ, విష్ణుమూర్తి పటాలకు బొట్లను పెట్టి ఆ ప్లేట్లో పెట్టాలి. మల్లె పూలతో లక్ష్మీ నారాయణులను అలంకరించుకోవాలి. మీరు తెచ్చుకున్న 500 గ్రాముల పెసళ్లతో లక్ష్మీ అష్టోత్తరాన్ని, విష్ణుమూర్తి అష్టోత్తరాన్ని, కుబేర అష్టోత్తరాన్ని చదువుతూ పెసళ్లతో ఒక్కొక్కటికి 3 సార్లు చొప్పున వేస్తూ అష్టకాన్ని చదువుకోవాలి. చివరిగా కనకధార స్తోత్రాన్ని చదువుతూ స్వామివారికి, అమ్మవారికి మల్లెపూలను సమర్పించుకోవాలి. మీరు తయారు చేసుకున్న పెసరపప్పు, బియ్యం పాయసాన్ని, పండ్లను స్వామివారికి సమర్పించి పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వాలి. పెసలతో అర్చన చేసేటప్పుడు, స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు మీరు అష్టకాలను చదువుతూ ఉంటే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు ఆ వంటకాన్నంతా కూడా స్వామివారికి ప్రసాదంగా పెట్టాలి. ఎవరైనా సరే ఒకరు స్వామివారికి ధూపాన్ని చూపిస్తూ కూడా ఉండాలి. పాయసాన్ని 2 భాగాలుగా చేసుకోవాలి. ఒక భాగాన్ని చంద్రునికి చూపించుకోవాలి. మరికొంత భాగాన్ని స్వామివారికి, అమ్మవారికి సమర్పించాలి. చంద్రుడికి అగరవత్తులను వెలిగించి నీ చల్లని చూపు మా మీద ఉంచు తండ్రి అని నమస్కారం చేసుకోవాలి. ఆ పాయసాన్ని, పండ్లను ఎవరికైనా సరే పంచిపెట్టుకోవచ్చు. లేదా మీరే నైవేద్యంగా లేదా పెట్టిన ఆ ప్రసాదాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఆ తర్వాత లక్ష్మీనారాయణుల ఫోటో దగ్గర 7 జువ్వాది దీపాలను పెట్టాలి. అందులో ఒక దీపాన్ని తెల్లవార్లు కూడా వెలిగేటట్లుగా చూసుకోవాలి. జ్యేష్ఠ పౌర్ణమి రోజున మాంసాహారాన్ని తినకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. మరుసటి రోజు ఉదయం స్నానాన్ని ఆచరించాలి. తర్వాత మీ పూజ గదిలో ఉన్నటువంటి పెసళ్లను, మల్లెపూలను తీసివేయాలి. పెసళ్లను చీసాలో పోసి ఆ చీసాను పక్కన పెట్టి స్వామివారిని శుభ్రం చేసుకోవాలి. ఆ పసళ్ళు వేసిన సీసాను మీ వ్యాపార స్థలంలో, మీరు డబ్బును దాచుకునే ప్రదేశంలో పెట్టుకోవటం వలన మీ వ్యాపారంలో లాభాలు కలిగి ధనాన్ని సంపాదిస్తారు. ఈ పెసళ్లకు తడి తగిలితే పాడవుతాయి. అంతేకాకుండా మీకు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నా కూడా ఈ పెసళ్ళు అనేవి పాడైపోతాయి, పురుగులు పడతాయి. కాబట్టి జాగ్రత్తగా వీటిని దాచుకోవాలి. ఆ పెసళ్లకు కూడా ప్రతిరోజు ధూపాన్ని చూపించాలి. వ్యాపారం చేయని వారు మీ ఇంట్లో వాయువ్య మూలన ఆ పెసళ్ళ చీసాను పెట్టుకోవాలి. పూజ చేసిన యంత్రాలను తీసి మీరు మీ బీరువాలో లేదా వ్యాపార స్థలంలో పెట్టుకోవాలి.
ఒకవేళ పెసళ్ళు పాడైపోతే వాటిని బుధవారం రోజు నీటిలో కలిపివేయాలి. ఇలా చేయటం వల్ల మీకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీకు ధనవృద్ధి కలగటమే కాకుండా లక్ష్మి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. లక్ష్మి ఇంట్లో స్థిర నివాసం చేయటం వలన మీరు ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. మరి విన్నారు కదా, మీరు కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టాలనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజున చేయటం వలన లక్ష్మి మీ ఇంట్లోకి అడుగు పెట్టి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు.